హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి వెనుకబడిన తరగతులు అనేటువంటి టాపిక్ గురించి గత వీడియోలో 10 ప్రశ్నలని డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క టాపిక్కు కొనసాగింపుగానే మరికొన్ని ప్రశ్నలని ఇందులో డిస్కస్ చేస్తే ఆ యొక్క టాపిక్ అనేది పూర్తి కావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న, శ్రీనారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం ఎస్ఎన్డిపిని ప్రారంభించినది ఎవరు అని అడుగుతున్నారండి. ఈ యొక్క శ్రీనారాయణ ధర్మ పరిపాలన ఉద్యమాన్ని ప్రారంభించినది శ్రీనారాయణ గురువు అని గుర్తుంచుకోండి. ఇది చాలాసార్లు అడిగారండి. ఎస్ఎన్డిపిని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీనారాయణ గురువు గారండి. ఇది ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే కేరళ రాష్ట్రం అండి. ఇది కేరళ రాష్ట్రంలోని ఇజావా సామాజిక వర్గం వారు అంటరానితనాన్ని మరియు అసమానత్వాన్ని ఎదుర్కోవడం జరిగింది. అలాంటి వర్గాల వారికి అంటరానితనం నుంచి విముక్తి కల్పిస్తూ సమానత్వాన్ని కల్పించాలనేటువంటి లక్ష్యంతో నారాయణ గురువు గారు ఈ యొక్క శ్రీనారాయణ ధర్మ పరిపాలన ఉద్యమాన్ని కేరళ రాష్ట్రంలో ప్రారంభించారు అని గుర్తుంచుకోండి. అయితే ఈ ఉద్యమానికి ఉన్నటువంటి మారు పేర్లు అయితే చూడండి. ఒకటి శ్రీనారాయణ ధర్మ పరిపాలన ఉద్యమం, దీనిని ఎస్ఎన్డిపి ఉద్యమం అంటారు. అదేవిధంగా అరవిపురం ఉద్యమం అని కూడా పిలవడం జరుగుతుందండి. అరవిపురం ఉద్యమం అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే అరవిపురంలోని శివాలయం ఉంటుంది. అక్కడ బలహీన వర్గాలకి ప్రవేశం అనేది లేదండి. అలాంటి బలహీన వర్గాలకి ఆ యొక్క అరవిపురంలో ఉన్నటువంటి శివాలయంలో ప్రవేశం కల్పించడానికి ఈ ఉద్యమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఎట్టకేలకు అక్కడ బలహీన వర్గాలకి శివాలయంలో ప్రవేశం అనేది కల్పించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యమం, ఈ యొక్క ఎస్ఎన్డిపి వారు ప్రముఖంగా ఒక నినాదాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ యొక్క నినాదం ఏంటి అంటే ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అనేటువంటి నినాదం ఇచ్చారు. కాబట్టి క్రింది వాటిలో ఏ సంస్థ నినాదాన్ని ఇచ్చిందని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 12వ ప్రశ్న, ఎస్ఎన్డిపి ఉద్యమ కాలంలో ఎవరి కాలాన్ని నివేదన కాలమని పిలుస్తారని అడుగుతున్నారండి. ఎస్ఎన్డిపి ఉద్యమ కాలాన్ని పలు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో భాగంగా ఉద్యమ కాలంలో యొక్క నివేద కాలాన్ని పల్స్ మరియు కుమారన్ యొక్క కాలాన్ని నివేదన కాలం అంటారు. మాధవన్ గారి కాలాన్ని ఉద్యమ కాలం అంటారు. కేశవన్ గారి కాలాన్ని పౌర హక్కుల పరిరక్షణ కాలం అంటారు. శంకరన్ కాలాన్ని అక్షరాస్యత కాలం అంటారు. వేలాయుధన్ కాలాన్ని ఉద్యమ విస్తరణ కాలమని పిలవడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఒకవైపు ఇచ్చి మరొక వైపు జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక 13వ ప్రశ్న, స్వామి వివేకానంద గారి యొక్క స్ఫూర్తితో వివేకోదయం అనేటువంటి మాసపత్రికని ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారండి. స్వామి వివేకానంద గారి యొక్క స్ఫూర్తితోటి వివేకోదయం అనేటువంటి పత్రికని పల్పు గారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మాధవన్ గారు దేశాభిమాని అనేటువంటి పత్రికని కూడా ప్రారంభించడం జరిగింది. 14వ ప్రశ్న, తమిళనాడులో బ్రాహ్మణ ఉద్యోగులకి వ్యతిరేకంగా ఉద్భవించిన నాయర్ల ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారండి. నాటి కాలంలో తమిళనాడు రాష్ట్రంలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది అధికంగా చెలాయించడం అనేది జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణ ఉద్యోగుల యొక్క పెత్తనదారం కూడా చాలా ఎక్కువగా ఉండేది. అలాంటి బ్రాహ్మణ ఉద్యోగులకి వ్యతిరేకంగా తమిళనాడు రాష్ట్రంలో నాడార్ల ఉద్యమాన్ని సివి రామన్ పిల్లై గారు ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో చాలాసార్లు అడిగారు. నాయర్ల ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు అంటే సివి రామన్ పిల్లై గారు. ఇతడు నిమ్న వర్గాల ఉద్యోగులకి ఒక విధంగా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మలయాళీ మెమోరియల్ అనేటువంటి సంస్థని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సివి రామన్ పిల్లై గారి యొక్క ప్రముఖ రచన చాలాసార్లు అడిగారు, మార్తాండ వర్మ అని గుర్తుంచుకోండి.
15వ ప్రశ్న, నాడార్ల ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైందని అడుగుతున్నారు. అంతకుముందు మనకి నాడార్ల ఉద్యమం అనేది ఎందుకోసం ప్రారంభించారు అంటే గీత కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ కోసమై ఈ యొక్క నాడార్ల ఉద్యమాన్ని అయితే ప్రారంభించారండి. నాయనార్ల ఉద్యమం వేరు, నాడార్ల ఉద్యమం వేరు అని గుర్తుంచుకోండి. నాయార్ల ఉద్యమం వచ్చేసి బ్రాహ్మణ ఉద్యోగులకు వ్యతిరేకంగా, అదే నాడార్ల ఉద్యమం వచ్చేసి గీత హక్కుల పరిరక్షణ కోసమని గుర్తుంచుకోండి. ఇది తమిళనాడులోని ట్యూటికోరన్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఉద్యమం అనేది ప్రారంభమైంది. అదేవిధంగా ఈ ఉద్యమానికి సంబంధించి నాడార్ మహాజన సంఘాన్ని కూడా రావ్ బహదూర్ రత్నస్వామి నాడార్ అనేటువంటి వ్యక్తి 1910 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా గీత కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన ఉద్యమం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 16వ ప్రశ్న, మండల్ కమిషన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ యొక్క మండల్ కమిషన్ అనేది వెనుకబడిన తరగతుల వారికి సంబంధించినటువంటి రెండవ కమిషన్ అండి. భారతదేశంలో మొదటి కమిషన్ 1953లో కాకా సాహెబ్ కేల్కర్ అనేటువంటి కమిషన్ని ఏర్పాటు చేయగా, ఆ కమిషన్ వెనుకబడిన వర్గాలను 2399 కులాలను గుర్తించగా, ఇదే విధంగా ఈ యొక్క మండల్ కమిషన్ కూడా 1979లో నాటి జనతా గవర్నమెంటు నియమించడం జరిగింది. ఈ యొక్క మండల్ కమిషన్ దాదాపుగా 3400కు పైగా వెనుకబడిన తరగతులను అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ యొక్క వెనుకబడిన తరగతుల వారికి విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ను కల్పించాలని ఈ కమిషన్ సూచించింది. అలా సూచించినటువంటి రిజర్వేషన్ పర్సెంటేజ్ వచ్చేసి 27% అండి. ఈ యొక్క 27% సూచించడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే అప్పటి వరకే భారతదేశంలో ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7.5%, అంటే 22.5% రిజర్వేషన్ని కల్పించారు. ఒకవేళ రిజర్వేషన్ అనేది 50% దాటద్దని 1963లో బాలాజీ రాఘవన్ కేసులో, అదేవిధంగా దేవదాసన్ కేసులో, ఈ యొక్క 2 కేసులలో కూడా 50% రిజర్వేషన్లు దాటద్దని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో ఈ యొక్క మండల్ కమిషన్ కేవలం 27% మాత్రమే, అంటే 50%కి తక్కువగా ఉండాలంటే 27% సూచించడంతో మొత్తంగా 49.5% రిజర్వేషన్లని కల్పించారు నాటి ప్రభుత్వం. అలా 27% రిజర్వేషన్లని కల్పించినటువంటి గవర్నమెంట్ మాత్రం బీపీ సింగ్ గవర్నమెంట్ అండి. 1990 సంవత్సరంలో ఈ యొక్క మండల్ కమిషన్ సిఫారసులని అమలు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మండల్ కమిషన్ సిఫారసులను వీపీ సింగ్ ప్రభుత్వం అమలు చేయడంతో ఈ యొక్క ఓబీసీలకు కల్పించినటువంటి రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా లేదు అని ఇందిరా సహాని అనేటువంటి మహిళ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరుగుతుంది. ఆ యొక్క కేసు అనేది 1992లో ఇందిరా సహాని కేసు మీ అందరికీ పరిచయమే. పాలిటీలో మీరందరూ ఇదివరకే చదువుకునే ఉంటారు. ఆ యొక్క ఇందిరా సహాని కేసులో ఈ యొక్క ఓబీసీలకు కల్పించినటువంటి రిజర్వేషను సరైనదే అని చెప్పడం జరుగుతుంది. అయితే అంతకుముందు 1991లో వచ్చినటువంటి పివి నరసింహారావు గారు ఓబీసీలకి ఈ యొక్క 27% రిజర్వేషన్ కల్పిస్తూనే ఎకనామికల్ వీకర్ సెక్షన్, అగ్రవర్ణాలలో వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషన్ కల్పించడంతో ఇందిరా సహాని గారు ఈ యొక్క కేసు అనేది వేయడంతో ఈ యొక్క కేసులో కీలకమైన తీర్పు ఇచ్చారండి. అది ఇందాక చెప్పుకున్నట్టే ఓబీసీల రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమే కాబట్టి దానిని సపోర్ట్ చేయగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కల్పించినటువంటి 10% రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధం కాదు అని ఆ యొక్క రిజర్వేషన్ని నాటి సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కేసు యొక్క స్ఫూర్తి ఆధారంగానే ఈ యొక్క వెనుకబడిన తరగతుల వారికి ఒక ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేయాలని ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు కోరడంతో 1993లో మనకి వెనుకబడిన తరగతుల కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి 2018లో ఆ యొక్క వెనుకబడిన తరగతులకి రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాని కూడా కల్పించారండి. అలా ఈ యొక్క అంశాలని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే
చేయండి. ఇక 17వ ప్రశ్న, తెలుగు రాష్ట్రాలలో బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం బీసీ సంఘర్షణ సమితిని ఎవరు ప్రారంభించారంటే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో బీసీ హక్కుల కోసమై చాలా ఏళ్ళుగా పోరాటం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తియే ఈ యొక్క బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అతడు రాజ్యసభ ఎంపీ అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఇతడు ఎల్బీ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారని గుర్తుంచుకోండి. ఇంకా 18వ ప్రశ్న, గుజరాత్ రాష్ట్రంలో ఎవరి నాయకత్వంలో ఓబీసీల రిజర్వేషన్కై పోరాటం చేశారు అంటున్నాడు. గుజరాత్ రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమాన్ని పాటీదార్ ఆందోళన ఉద్యమం అని కూడా అంటారు. ఇది ఓబీసీలలో రిజర్వేషన్ను కల్పించాలని హార్దిక్ పటేల్ అనేటువంటి నాయకత్వంలో అనామత్ పటేల్ ఆందోళన్ సమితి అనేటువంటి సంస్థను ప్రారంభించి ఒక ఉద్యమాన్ని అయితే చేపట్టడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించి వెనుకబడిన తరగతుల ఉద్యమం గురించి మనం డెప్త్గా అనలైజ్ చేయడం జరిగింది. ఆ తదుపరి మరొక టాపిక్తో మరికొన్ని ప్రశ్నలతో మీ ముందుకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.